హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే సునంద ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకుని ఇక ఆనంది లాంటి భార్య దొరకడం ఆదిత్య అదృష్టం, అలాంటి ఆనందిని అపార్థం చేసుకున్నాడని చెప్పి ఎలాగైనా నా కొడుకు కోడల్ని నేనే కలపాలి, ఇక ఆదిత్యకు ఆనందిది ఏ తప్పు లేదని నిరూపించాలి, ఆ అలిక్యను త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలి, అలిక్య నిజ స్వరూపం ఏంటో ఆదికి తెలిసేలా చేయాలని ఈ రోజైతే సునంద చేసిన పనికైతే అలిక్యకు జీవనకు దిమ్మ తిరిగిపోతుంది. మరిక సునంద ఆదిత్య ఆనంది కలవడానికి ఏం చేసిందనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే అలిక్య ఎలాగైనా సరే ఆది మనసులో నేనున్నానని నిరూపించుకోవాలి, నేను ఆదిత్య పెళ్లి చేసుకుని సంతోషంగా ఇంట్లో ఉండాలని చెప్పి ఆదిత్యను తన వైపుకు తిప్పుకోవడం కోసం అలిక్య అయితే కావాలని చెప్పి ఆదిత్య రూమ్కి వెళ్ళి, ఆది నాకు చాలా ఆకలిగా ఉంది, ఇంట్లో నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు అని ఇక ఇలా జాలిగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అవునా, ఎవరో మాట్లాడకపోతే ఏంటి, ఇక అన్నం తినకుండా మానేస్తావా, పద నేను వస్తాను, పద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నీకు అన్నం వడ్డిస్తాను, కడుపు నిండా తిందువు గాని అనిక ఈ రోజైతే ఆదిత్య అలిక్య ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆదిత్య అయితే ఇలా ఇక జాలితో అలిక్యకు అన్నం పెడుతూ ఉంటాడు. అది చూసిన ఆనంది అయితే ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు, నా భర్త ఏంటో నాకు తెలుసు, నన్ను వదిలేసి నాకు అన్యాయం చేసి అలిక్యకు దగ్గర కాడు అనిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆనంది అయితే ఇంతలోనే సునంద కూడా వస్తుంది. ఏంటి ఆనంది, నీ భర్త వేరే అమ్మాయికి అలా అన్నం వడ్డిస్తూ ఉంటే ఇక నీకు బాధగా ఉందా అనిక సునంద అంటూ ఉండగా, లేదత్తయ్య, నా భర్త అంటే నాకు ఏంటో తెలుసు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఇక అమ్మాయి మీద జాలితో అలా వడ్డిస్తున్నాడు, అంతేకాని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని నాకు నా కళ్ళు చెప్తున్నాయి, నా మనసు చెప్తుంది అత్తయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంది అయితే. అది విన్న ఇక సునంద అయితే ఒక తల్లిలా నేనే ఇక కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆదిత్య అలిక్య ఇలా కలిసి ఉండడం, కానీ భార్యగా ఆనంది మనసు ఎంత మంచిదో, ఇక తన భర్త వేరే అమ్మాయికి దగ్గరవుతున్నా కూడా చూస్తూ తన భర్త మీద ఇంకా నమ్మకం పెట్టుకుంది, అలాంటి నమ్మకమైన కోడలు దొరకడం నా అదృష్టం, కానీ మా ఆది ఇలా అపార్థం చేసుకోవడం ఏంటి ఆనందిని, అంత మంచి భార్య దొరకడం వాడి అదృష్టం, ఎలాగైనా వీళ్ళిద్దరిని ఇక కలపాలి, వీళ్ళిద్దరి మధ్య అలిక్యను లేకుండా చేయాలి అని ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే శశికాంత్ సునంద దగ్గరికి వస్తాడు. ఏంటి సునంద, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి, ఆదిత్య ఆనంది గురించేనా అనిక అంటూ ఉండగా, అవునండి, అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా, ఆది అలిక్యకు అన్నం వడ్డిస్తున్నాడు, అది చూసిన ఆనంది ఇక ఇలా తన భర్త జాలితో మాత్రమే అన్నం వడ్డిస్తున్నాడని ఆదిని అంత బాగా అర్థం చేసుకుందండి మన కోడలు. అలాంటి కోడలు కొడుకు ఇలా విడివిడిగా ఉంటే మనం తట్టుకోలేకపోతున్నాం, ఏదో ఒకటి చేసి ఆనందిది ఏ తప్పు లేదని ఆదిత్యకు తెలిసేలా చేయాలండి, ఇక అలిక్యను త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలి, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పండి అని ఇక సునంద శశికాంత్ అయితే ఆలోచిస్తూ ఉంటారు, తన కొడుకు కోడల్ని కలపడానికి, అలిక్యను ఇంట్లో నుంచి పంపించడానికి. అప్పుడే ఇక ఇలా శశికాంత్ అయితే అంటూ ఉంటాడు, సునంద ఆనందిది ఏ తప్పు లేదని శ్రీను వచ్చి చెప్పినా కూడా ఆదిత్య నమ్మటం లేదు, ఇక ఇప్పుడు ఆనంది మీద ఆదిత్య చాలా కోపంగా ఉన్నాడు, అందుకే ఎవరేం చెప్పినా వాడు నమ్మడు, కానీ వాడికి సరైన సాక్ష్యాలు తీసుకొచ్చి చూపిస్తేనే నమ్ముతాడు, ఇక ఆనంది ఎలాంటిదో, ఆనంది ఏ తప్పు చేయలేదని నీకు నాకు శ్రీనుకు తెలుసు, కాబట్టి మనం గుడికి వెళ్ళి ఆ పెళ్లి జరిగిన చోట ఇక ఆ గుడిలో పూజారి ఉంటాడు కదా, తన దగ్గర ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, ఇక ఆ గుడిలో సీసీ కెమెరా అయినా ఉంటుంది, ఇక ఆ కెమెరా అయినా చూసి మనం నిజమేంటో నిరూపించాలి, ఇక మనం ముందుగా అలిక్య శ్రీను పెళ్లి జరిగిన చోటుకి వెళ్ళాలి, అక్కడ ఇక ఆనందికి ఎలాంటి ప్రమేయం లేదు, ఆనంది ఎప్పుడొచ్చింది, అసలు ఏం జరిగిందనే విషయాలు మనం పూజారి ద్వారా గుళ్ళో ఉన్న సీసీ కెమెరాల ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా ఇలా సాక్ష్యాలను సంపాదించి ఇక మనం ఆది ముందుకు తీసుకురావాలి అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే, అవునండి, మీరు చెప్పింది నిజమే, ఇక ఆ సీసీ కెమెరా లాంటివి సాక్ష్యాలైతేనే ఆదిత్య నమ్ముతాడు, లేకుంటే మనుషులు చెప్పినా వాడు నమ్మే పరిస్థితిలో ఇప్పుడు
లేడండి. ఇక నేరుగా వాడిని అక్కడికి తీసుకెళ్తే అయిపోతుంది కదా. ఇక మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేసి రావడం ఎందుకు, వాడినే తీసుకెళ్ళి ఇక వాడి ముందే అడిగిస్తే పని అయిపోతుంది కదండి అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే ముందుగా వాడు అక్కడికి రావడానికి ఇష్టపడాలి కదా సునంద, వాడు వస్తాడో లేదో అని ఇక అంటూ ఉంటాడు ఇక శశికాంత్. అయితే అప్పుడే ఇక ముందుగా ఈ విషయం వాడికి తెలియకుండా చేయడమే బెటర్. అంతేకాదండి ఇక అలెక్క చేస్తున్న మోసాన్ని కూడా గుర్తించి వాడికి తెలిసేలా చేయాలి అని ఇక ఇద్దరు కూడా ఇలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఇక మనం ఈ విషయం ఆదిత్యకు తెలియకుండానే ఎంక్వైరీ చేసి సరైన సాక్ష్యం తీసుకొచ్చి వాడు ముందు పెట్టి ఆనందిది ఏ తప్పు లేదని నిరూపించాలి అని ఇక శశికాంత్ సునంద అయితే గుడికి బయలుదేరుతారు. ఇక వెళ్ళేసరికి పూజారి అయితే పూజ చేస్తూ ఉంటాడు. తన కోసం కొద్దిసేపు వెయిట్ చేసి ఇక దేవుణ్ణి దర్శనం చేసుకుని ఎలాగైనా నా కొడుకు కోడల్ని నువ్వే కలపాలి, ఈ రోజుతో నిజమేంటో ఇక తెలిసిపోవాలి, నా కొడుకు నా ఆనందిది ఏ తప్పు లేదని నువ్వు నిరూపించేలా చేయాలి అని ఇక ఇలా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు సునంద శశికాంత్. అయితే ఇక పూజ అయిపోగానే పూజారి బయటకు వస్తాడు. ఏంటి మేడం ఇలా వచ్చారేంటి అని ఇక అంటూ ఉండగా, నీ దగ్గర మాకు కొంచెం పని ఉండి నీ దగ్గరికి వచ్చాము పూజారి. మొన్న ఒక అతను ఒక అమ్మాయికి మత్తిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్నాము, అది నిజమేనా అని ఇక సునంద పూజారిని అడుగుతూ ఉండగా, అప్పుడే ఇక పూజారి అయితే అవును మేడం, ఇక ఒక అబ్బాయి శ్రీను అనే అబ్బాయి ఆ అమ్మాయికి మత్తిచ్చి తీసుకొచ్చి ఇలా బలవంతంగా తాళి కట్టాడు. అప్పుడే ఇక ఒక అబ్బాయి వచ్చి శ్రీను గారిని బాగా కొట్టేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు కదా, ఇక వాళ్ళు మీకేమైనా రిలేషన్సా అని ఇక పూజారి అంటూ ఉండగా, అప్పుడే ఇక అవును వాళ్ళు మాకు చాలా బాగా కావలసిన వాళ్ళు, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికే వచ్చాము. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు ఇక ఎవరైనా ఉన్నారా, వాళ్ళిద్దరే ఉన్నారా అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే లేదు మేడం వాళ్ళిద్దరే ఉన్నారు, ఇక్కడే ఇక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళను పట్టుకోమని చెప్పి ఆ అబ్బాయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడమ్మా అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. అది విన్న ఇక సునంద శశికాంత్ అయితే నిజమే, శ్రీనుగాడు ఆనంది చెప్పేదంతా నిజమే, ఆనందికి ఈ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఎలా వాడితో ఎలా నమ్మించాలి ఇదంతా ఇప్పుడు పూజారి చెప్పినా కూడా వాడు నమ్మడు, పూజారిని కూడా కావాలని ఇలా చెప్పిస్తున్నామని తను అనుకుంటాడు. కాబట్టి ఇక ఇప్పుడు ఏం చేయాలి అని ఇక ఆలోచిస్తూ ఉండగా ఈ గుళ్ళో అప్పుడే శశికాంత్ అయితే ఇక పూజారిని ఇలా అంటూ ఉంటాడు. పూజారి ఈ గుళ్ళో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉన్నాయా అని ఇక అంటూ ఉండగా, ఉన్నాయి బాబు, సీసీ కెమెరాలు ఇప్పుడు ఎక్కడైనా ఉంటున్నాయి కదా, మా గుళ్ళో కూడా ఉన్నాయి, అదిగో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి బాబు అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే మేము ఒకసారి ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూడాలి, ఆ పెళ్ళి ఎలా జరిగిందో మేము చూడాలనుకుంటున్నాం అని ఇక ఇలా సునంద శశికాంత్ అయితే పూజారి దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు. అప్పుడే ఇక తప్పకుండా మేడం ఇప్పుడే చూడండి అని చెప్పి ఇక ఆ సీసీ కెమెరా ఓపెన్ చేస్తాడు పూజారి. అయితే ఇక అందులో శ్రీను బలవంతంగా తీసుకొచ్చి తాళి కట్టడం అవే ఉంటాయి, ఆనంది మాత్రం అక్కడ ఉండదు. ఆదిత్య మరికొద్ది క్షణంలో వస్తాడనగానే ఆనంది వస్తుంది, కానీ ఆనంది మాత్రం దూరంగానే నిలబడి ఉంటుంది. ఇక శ్రీను చేసుకునే అమ్మాయి అలిక్కి అని తెలుసుకున్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి ఇక అక్షంత్రాలు కూడా వాళ్ళకు వెయ్యకుండా కింద పడబోస్తుంది. ఇక అది చూస్తారు, అది కూడా సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉంటుంది. ఇక ఆనంది రాగానే కొద్ది క్షణంలోనే ఆదిత్య వస్తాడు. ఇక ఇద్దరు కూడా ఇలా హఠాత్తుగా శ్రీను అలెక్య దగ్గరికి వచ్చి శ్రీనుని ఇక ఆదిత్య కొట్టడం అవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉంటాయి. ఇక ఇది మేము వీడియో తీసుకోవాలి పూజారి, ఇది కొంతమంది జీవితాలను విడగొడుతుంది ఈ పెళ్ళి వీళ్ళిద్దరే చేసుకున్నారు, ఎవరి ప్రమేయం లేదు, కానీ ఈ పెళ్ళి ఇక వేరే వాళ్ళు జరిపించాలని చాలా గొడవలు జరుగుతున్నాయి, ఇది మేము వీడియో తీసుకోవచ్చా అని ఇక పూజారిని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక పూజారి అయితే తప్పకుండా మేడం వీడియో తీసుకొని వెళ్ళి ఇక ఎవరు గొడవ పడుతున్నారో వాళ్ళకు చూపించండి, ఇక ఇందులో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు వీళ్ళకు పెళ్లి చేయలేదు అని ఇక పూజారి అనడంతో ఇక శశికాంత్ సునంద అయితే ఆ సీసీ కెమెరా ఫ్యూటేజీ మొత్తం కూడా తన సెల్లో వీడియో తీసుకుంటారు ఆదిత్యకు చూపించడానికి. ఇక వీళ్ళైతే సరైన సాక్ష్యం దొరికింది, నా కొడుకు కోడలు
మళ్ళీ కలిసిపోతారు. ఆ అలెక్యకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి అని ఇక వీళ్ళైతే చాలా సంతోషంగా బయలుదేరుతారు. ఇక అప్పుడే ఇలా శశికాంత్ అయితే అంటూ ఉంటాడు, సునంద ఇక ఇప్పుడు నిజమేంటో నిరూపిస్తాం, బాగానే ఉంది, కానీ అలెక్యను బయటకు పంపించడం ఎలా? ఇక అలెక్యకు కూడా స్పృహ లేదు కాబట్టి ఇందులో అలెక్య తప్పు ఏమీ ఉండదు. కావాలనే ఇక ఇదంతా ఆనంద్ చేసిందని ఆనంది ఆదిత్యల మధ్య గొడవలు మొదలయ్యాయి. కానీ అలెక్యను ఇప్పుడు ఆదిత్య ఎలా అపార్థం చేసుకుంటాడు, ఆనందిని అర్థం చేసుకుంటాడు. కానీ అలెక్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే ఆదిని మొత్తం మార్చేస్తుంది అలెక్య. ఇంకా మనం ఒక ప్లాన్ వేసి ఎలాగైనా అలెక్యను బయటకు పంపించాలి అని ఇక శశికాంత్ అయితే సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఏం చేద్దామండి అని శశికాంత్ను అంటూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ అయితే ఒక ఆలోచన చెప్తాడు. ఈ మధ్యలో జీవన అలెక్య చాలా క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి మనం ఒక విధంగా ఆలోచించాలి. అలెక్య సీక్రెట్లేంటో జీవనకు తెలుసుంటాయి, జీవన సీక్రెట్లేంటో అలెక్యకు తెలుసుంటాయి. కాబట్టి వీళ్ళిక కావాలని చెప్పి ఆనందిని ఇలా దూరం చేసి ఆదిత్యను ఇలా అలెక్యకు దగ్గర చేయాలని అనుకుంటున్నారు కదా. ఇక మనం జీవనలాగా కాల్ చేసి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడదాం. ఇక జీవనతో మాట్లాడినట్టు అలెక్య అన్నీ కూడా మనతో మాట్లాడుతుంది, అవి కాల్ రికార్డ్ చేసేద్దాం. ఇక అలెక్య నిజ స్వరూపం ఏంటో ఆ కాల్ రికార్డ్ తీసుకెళ్ళి ఆదిత్య ముందు పెడదాం. అప్పుడు ఇక ఆదిత్యకు అర్థమవుతుంది కదా అలెక్య అంటే ఏంటో, అలెక్య నిజ స్వరూపం ఏంటో అని ఇక శశికాంత్ అయితే ఇక మంచి ప్లాన్ చెప్తాడు సునందాకైతే. అప్పుడే ఇక సునంద కూడా అవునండి మీరు చెప్పింది చాలా బాగుంది, ఇక వెంటనే ఇది చేసేద్దాం. ముందుగా మనం ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేయాలి ఇక అలెక్యకు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే పద ఇప్పుడే ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఇక మనం కొత్త నెంబర్తో అలెక్యకు కాల్ చేద్దాం అని ఇక ఇద్దరు కూడా కలిసి ఇలా ఇక అలెక్యకు వేరే నెంబర్ తోటి కాల్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక అలెక్య అయితే కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని ఇక అంటూ ఉండగా నేను జీవనను అని ఇక వీళ్ళైతే జీవనలాగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక జీవన అనుకొని ఏంటి జీవన ఎక్కడికి వెళ్ళిపోయావు, మీ పెద్దమ్మను కలవడానికి వెళ్తానన్నావు కదా, అక్కడే ఉన్నావా ఏంటి, వేరే నెంబర్తో కాల్ చేశావు, అక్కడ విశేషాలు ఏంటి అని ఇక అలెక్య అయితే జీవనతో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక్కడ విశేషాలు ఏమీ లేవు, ఇక నీ విశేషాలే చెప్పాలి అని సునంద అయితే వాయిస్ చేంజ్ చేసి జీవనలాగా ఇలా అలెక్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే ఇక 100% ఆది నా వాడైతాడు జీవన, ఇక ఇందులో సందేహం లేదు. ఇక శ్రీనుగాడు నా మెడలో తాళి కట్టడానికి బలవంతంగా తీసుకెళ్లాడు, దాంతో ఇదంతా చేయించింది ఆనంది అని ఆదిత్య ఆనందితో చాలా గొడవ పడుతున్నాడు. శ్రీను ఎంత చెప్పినా, శ్రీను ఎన్ని నిజాలు చెప్పినా కూడా ఇక నా ఆదిత్య మాత్రం నమ్మలేదు. ఎందుకంటే ఆదిత్యకు నేనంటే ఇష్టం కాబట్టి. ఎలాగైనా నేను నా ఆది త్వరలోనే కలుస్తాము, ఆ ఆనందిని బయటకు పంపించే ప్రయత్నంలోనే ఉంటాను. ఇక నువ్వు త్వరగా నీ పుట్టింటి నుండి ఇక్కడికి వచ్చేసే జీవన, నాకు తోడుగా నువ్వు లేకపోతే నాకు ఏమీ తోచదు. ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనంది వైపే సపోర్ట్ చేస్తారు, నువ్వు ఒక్కదానివే నా వైపు సపోర్ట్ చేస్తావు. కాబట్టి నాకేమైనా ఐడియాలు ఇవ్వడానికి నువ్వు ఉండాలి కదా, ఇంకా ఎంతసేపు ఉంటావు అక్కడ, వెంటనే ఇంటికి వచ్చే జీవన అనిక అలెక్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వస్తున్నాను, ఇక నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను అలెక్య, నువ్వు జాగ్రత్తగా ఉండు అనిక జీవన మాట్లాడినట్టు ఇక సునంద మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే సరే జీవన, ఇక నేను ఆదిత్య దగ్గరికి బయలుదేరుతాను, ఇప్పుడే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యను ప్రేమలో దించేస్తాను. ఇక నేనంటే ఇక ఆదిత్యకు ప్రేమ కలిగేలా చేసుకుంటాను, ఆనంది అంటే కోపం వచ్చేలా చేస్తాను. త్వరగా ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసేయి, తనకు విడాకులు ఇవ్వమని ఇక ఆదితో నేను మాట్లాడతాను, ఇక నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసే జీవన అనిక ఇలా అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అలెక్య అయితే జీవనతో. ఇక మాటలు విన్న శశికాంత్ సునంద అయితే చూశారు కదండి ఎలా నటిస్తున్నారో వీళ్ళిద్దరు కలిసి ఆనంది జీవితం నాశనం చేయడానికి. పాపం ఆనంది మాత్రం వీళ్ళిద్దరిని తన సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకుంటుంది. వీళ్ళు మాత్రం ఆనందిని ఆదిత్యను విడగొట్టడం కోసం, ఆనంది జీవితం నాశనం చేయడం కోసం ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూశారా. ఇక వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాల్సిందే. ఈ రోజుతో ఆదికి అలెక్య నిజ స్వరూపం తెలిసిపోతుంది. ఇక అలెక్య చెంప పగలగొట్టి ఆదినే నేరుగా ఇక అలెక్య మెడ పట్టుకొని బయటకు గెంటేసే రోజు దగ్గరలోనే ఉందండి. ఈ రోజుతో మన కొడుకు కోడలు కలిసిపోతారు. ఇక శ్రీను విషయంలో
ఆనంది ఏ తప్పు చేయలేదని ఈ సీసీ కెమెరా ఫ్యూటేజ్ వీడియో చూసి నా కొడుకు తెలుసుకుంటాడు. అదే కాకుండా మళ్ళీ ఇక ఫోన్లో ఇలా మాట్లాడిన అలేఖ్య మాటలు కూడా రికార్డు చేసి వాడికి వినిపించాననుకో, ఇక 2 విధాలుగా ఇక మన ప్లాన్ సక్సెస్ అవుతే ఇక మనం చాలా అదృష్టవంతురాలమండి. ఎందుకంటే మన కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఉంటే అంతకంటే అదృష్టం మనకేముంటుంది. ఇక మన కొడుకుకు పట్టిన శని బయటకు వెళ్ళిపోతుంది ఈ రోజుతో అని ఇక సునంద శశికాంత్ అయితే ఇలా ప్లాన్తో ఇక అలేఖ్య మాటలు ఇలా రికార్డ్ చేసి ఆదిత్యకు వినిపించబోతున్నారు. ఇక శ్రీనుకి అలేఖ్యకు జరిగిన పెళ్లి విషయంలో ఆనందికి ఏ ప్రమేయం లేదని ఇలా సాక్ష్యాలను తీసుకొని రాబోతున్నారు సునంద శశికాంత్ అయితే ఆదిత్య ముందుకి. ఇక ఇదంతా రికార్డ్ చేసుకొని కాల్ కట్ చేస్తారు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత అలేఖ్య దగ్గరికి జీవన వస్తుంది. ఇక జీవన ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అలేఖ్య, ఉదయం నుండి కనిపించలేదు, మాట్లాడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు అనిక అంటూ ఉండగా, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావు కదా జీవన, నువ్వు ఫోన్ చేసావు కదా, మాట్లాడాను కదా, మళ్ళీ ఇక ఉదయం నుండి మాట్లాడలేదంటున్నావేంటి అనిక అలేఖ్య అంటూ ఉండగా, ఏంటి అలేఖ్య, నేను కాల్ చేయడం ఏంటి నీకు, నేనెప్పుడు చేశాను, నేను ఇప్పుడే వెళ్ళి మా పెద్దమ్మతో మాట్లాడి వెంటనే వచ్చేస్తున్నాను, నీ కాల్ నేను చేయలేదు అనిక జీవన అయితే అంటూ ఉంటుంది అలేఖ్యతో. ఆ మాటలు విన్న అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జీవన, నువ్వు నాతో మాట్లాడలేదా, నువ్వు అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేసి ఇక నాతో మాట్లాడావు కదా, మరి ఎవరై ఉంటారు నువ్వు మాట్లాడకపోతే అనిక షాక్లో ఉంటుంది అలేఖ్య అయితే. ఏమో నేను అనుకొని మొత్తం చెప్పేశావా, ఇక ఆది నీ గురించి మొత్తం కూడా మాట్లాడేవా అనిక షాక్లో ఉంటుంది జీవన కూడా. అవును జీవన, నువ్వే అనుకొని ఆదిత్యను ప్రేమలో ఎలా దింపాలి, నా ఆదిని నేను ఎలా సొంతం చేసుకోవాలి, ఆనందిని ఎలా బయటకు పంపించాలి, అవన్నీ విషయాలు కూడా నీతో మాట్లాడినట్టే మాట్లాడాను. ఇదంతా ఎవరో ప్లాన్తో ఇలా నా విషయాలు ఆదికి తెలియడం కోసం ఏమైనా చేసుంటారా, నువ్వే అనుకో నేను ఇలా మాట్లాడేశాను, ఇప్పుడు ఎలా జీవన అనిక ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే సునంద శశికాంత్ అయితే ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు మాత్రం ఏంటి వీళ్ళు ఇంత హుషారుగా ఉన్నారు అంటే, ఇక బయటకు వెళ్ళి అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేసింది మా అత్తయ్య మామయ్యలేనా అనిక జీవనకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య రూమ్లోకి వెళ్తారు. ఇక ఆదిత్య, నువ్వు ఆనందిని అపార్థం చేసుకున్నావురా, ఇప్పటికైనా నువ్వు నీ కళ్ళు తెరుచుకొని ఒకసారి ఆనంది అంటే ఏంటో అర్థం చేసుకో, ఆనంది గుణమేంటో, ఆనంది మనసేంటో ఒక భార్యగా నువ్వు అర్థం చేసుకోవాలిరా, ప్రతిదానికి ఇలా అపార్థం చేసుకుంటూ ఆనందిని దూరం పెట్టొద్దురా అనిక ఇలా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటారు సునంద శశికాంత్ అయితే. అప్పుడే ఇక లేదు, ఆనంది అలేఖ్య విషయంలో పెద్ద తప్పు చేసింది, శ్రీనుకి అలేఖ్యకు పెళ్లి చేసి ఆనంది క్షమించరాని తప్పు చేసిందమ్మా, ఇంకా నువ్వు ఆనందిని క్షమించమని నన్ను అడగొద్దు అనిక కోపగించుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే ఒక్కసారి వీడియో చూడరా, ఇక ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది తెలుస్తుంది, ఇక ఆనంది నీలాగే నీకంటే కొంచెం ముందుగా పెళ్ళికి వచ్చింది, శ్రీను చెప్పినట్టుగానే శ్రీను కాల్ చేస్తేనే ఆనంది అక్కడికి వచ్చిందిరా, ఇప్పుడే గుడికి వెళ్ళి పూజారి సహాయంతో సీసీ కెమెరా ఓపెన్ చేయించి ఆ గుళ్ళో సీసీ కెమెరా ఫ్యూటేజ్ని వీడియో తీసుకొని వచ్చాంరా అనిక ఈ వీడియో తీసుకొచ్చి ఇలా ఇక సునంద అయితే ఆది ముందు పెడుతుంది. ఇక అది చూసిన ఆది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే శ్రీనునే కావాలని అమ్మాడి జీవితం నాశనం కాకూడదని ఇలా చేశాడా, దీంట్లో ఆనంది ప్రమేయం ఏమీ లేదా, పాపం ఆనందిని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా దూరం పెట్టాను, నా కోసం ఎన్నో చేసిన ఆనందిని చివరికి నేను ఇలా అపార్థం చేసుకొని చాలా బాధ పెట్టాను అనిక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా వెంటనే వెళ్ళి ఆనందికి క్షమాపణ చెప్పాలి అనిక ఆది తన మనసులో ఆలోచిస్తూ ఉండగా, ఇదే కాదురా, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది, నువ్వు ఎంతో జాలి చూపిస్తున్న అలేఖ్య మంచిది కాదురా, నిన్ను దక్కించుకోవడం కోసం, నిన్ను ఆనందిని విడగొట్టడం కోసం ఆ అమ్మాయి జీవనతో కలిసి ప్రయత్నాలు చేస్తుందిరా, చూడు ఇక మేము బయటకు వెళ్ళి ఇక మా తెలివితో మేము ఒక ఆలోచన చేశాము, అన్నోన్ నెంబర్ నుండి జీవన మాట్లాడినట్టు మాట్లాడాము, దాంతో అలేఖ్య నిజస్వరూపం మొత్తం బయటపడిందిరా, చూడు కావాలంటే తను జీవనతో ఎలా మాట్లాడుతుందో, నిన్ను దక్కించుకోవాలి, ఆనందికి నువ్వు విడాకులిచ్చి ఆనందిని దూరం చేసుకోవాలి, ఎలాగైనా నిన్ను దక్కించుకోవడమే తన కర్తవ్యం అన్నట్లు ఎలా మాట్లాడుతుందో చూర్రా, ఒక మనిషిలాగా కాకుండా ఇక ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి తన మాటలు రికార్డు చేశాము వినురా అనిక ఇలా సునంద శశికాంత్ అయితే ఇక ఆదిత్యకు అలేఖ్య మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి వినిపిస్తారు. ఇక అది విన్న ఇక ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు. నేను అలేఖ్య మీద జాలి మాత్రమే చూపించాను, అలేఖ్య అంటే నాకు ఇప్పుడు ఇష్టం లేదు, ఆనంది నా పంచ
ప్రాణాలు. నేను ఆనంది ఇక ఈ రోజు నుండి కలిసే ఉంటాము. మా ఇద్దరి మధ్యలోకి ఎవరిని రానివ్వం. వెంటనే అలిక్కను ఇక బయటకు పంపించేయండమ్మా. ఇక నేను అడ్డురాను. తను చేసిన మోసం చిన్నది కాదు. ఇక నేను తనను ఇప్పుడు ఏమీ అనే పరిస్థితిలో లేను. ఎందుకంటే ఇక నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది చచ్చిపోతానని. కాబట్టి మీరైతేనే తనకు కరెక్టు. నేను ఇప్పుడే వెళ్ళి ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందికి క్షమాపణ చెప్పి ఆనంది కళ్ళల్లో సంతోషాన్ని చూడాలమ్మా అని ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఇక ఈడ పెరట్లో కూర్చున్న ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది నన్ను క్షమించు, నీ విషయంలో నేను అపార్థం చేసుకున్నాను అని ఇక ఆనందిని గట్టిగా హక్ చేసుకొని ఇలా ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, అది చాలండి నాకు అని ఇక ఆనంది కూడా ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆదిత్య తనను అర్థం చేసుకున్నాడని చెప్పి ఇక ఈ విధంగానైతే సునంద శశికాంత్ అయితే ఇక అలిక్యను బయటకు పంపించి తన కొడుకు కోడల్ని కలపబోతున్నారు. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందన్నది. ఇక నుండి ఇక ఆనంది ఆదిత్య ఎప్పటికీ విడిపోరు. వీళ్ళిద్దరి మధ్య ఇన్ని అపార్థాలు వచ్చిన తర్వాత మళ్ళీ కలిశారు కదా, ఇక విడిపోయే పరిస్థితి లేదని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా హక్ చేసుకొని కలిసిపోతారు ఈ రోజుతో సునంద చేసిన పని వల్ల. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందన్నది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.